ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మాయమాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తుంగతుర్తి గడ్డ మీద అడుగుపెట్టి అర్హత లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ధ్వజమెత్తారు. శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బంధు రాను అడగడు ఇంకా 10 మంది ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాను ఆ ఊర్లు ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు ఊరికి పోదామంటే వేరే కాడికి అంటలేను. నేను రైతు రుణమాఫీ అందరికి అయిందని చెప్పేసి అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రైతు రుణమాఫీ అందరికి కాలేదు అంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారా? ఎంపీ గారు సొంత ఊరికి పోదాం. చాలిగౌరారం స్థానిక ఎంపీ ఆయన ఏందో ఈ మధ్య ఏదో బడలిప్పుకొని తిరుగుతా చూపిస్తా అని ఒకటి బడ చెప్పుకుంటాడు. చూద్దాం పారా నాయన నీ ఊరికి వస్తాపా. వంకాయ గుర్తుకొని పోటీ చేస్తే 100 ఓట్లు రాలే అంటప్పుడు ఆ డెసరైజ్ మాడుతున్న అదృష్టం బాగుండేదో గెలిచిండు. నీ చాలిగౌరారానికి పోదాం. నీ చాలిగౌరవం అందరికి రుణమాఫీ అయిందా మాట్లాడదాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పారు. రాజీనామా చేసి వెళ్ళిపోతావు వాడికి. ఒకవేళ అందరికీ అంటే నీ ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్తావు. నువ్వు చెప్తావా? మరి రాజీనామా చేసిపోతావా? సిద్ధంగా ఉన్నావా? అదేవిధంగా తాటిపాముల సూర్యాపేట జిల్లా ఇక్కడ మంత్రి ఉన్నాడు కదా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు నిన్న ఆయన మాట్లాడాడు. నా సొంత ఊరు అప్పటికే గ్రూపులు బాగున్నాయని చెప్పి రాలే కానీ ఇప్పుడు నేను వస్తా అని చెప్పేసి మాట్లాడాడు. వస్తూ బాగానే ఉంది, ఉత్తమాన తప్పేం లేదు. రా నీ సొంత ఊరికి వస్తే మంచిదే. కానీ నీ సొంత ఊరికే పోదాం. నీ సొంత ఊరిలో రైతు రుణమాఫీ అందరికీ అయిందా అడుగుదాం. అయ్యింది అంటే నేను రాజకీయాలకి తప్పుకుంటా ముక్కు నెలకు రాస్తా చెప్తున్నా నీకు కూడా. మరి కాలేదంటే నువ్వు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల క్షమాపణ కోరుతావు. ఈ ముగ్గురు తరఫున కూడా ఈ 3 ఊర్లకి ఎక్కడికైనా పోదాం. మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయి రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి దాదాపు 1.5 కావాల్సింది కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక. ఇప్పుడే చెప్తున్నా మా ఉప్పలయ్య కూడా మా బిడ్డలు కూడా 1.5 రైతున్నా నాకు రాలే అని చెప్పేసి మా మండపాటి అధ్యక్షుడు. నేను రైతు రుణమాఫీ ఈ ఊర్లలో ఎట్లయిందని చెప్పేసి లెక్కలు తీసుకుంటుంటే కాగితాలు మొత్తం పేరుతో సహా తెచ్చుకుంటుంటే మా మండపాటి అధ్యక్షులు అందరూ చెప్తున్నారు. మా ప్రభాకర్ రెడ్డి గారు నాకు రాలేదన్నాడు, మా ఉప్పలయ్య గారు నాకు రాలేదన్నారు, మా సోమేష్ గారు నాకు రాలేదన్నారు. అరే ఇదేంటో నిజంగా ఎవరికి రాలేదంటే ఎవరికి రాలేదు అంటే మరి బీఆర్ఎస్ పార్టీ మండపాటి అధ్యక్షుడు కాబట్టి మీకు రాలేదేమని అంటే లేదన్నా చాలా మందికి రాలే. ఊర్లల్లో ఎంత చూసినా కూడా 50% ఎక్కువ కాలే అంటే మరి రైతు సంక్షేమ ప్రభుత్వం కదా మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతుల మీద ప్రేమ ఉంది కదా నీకు. మరి ఈ 3 ఊర్లలో ఏ ఊరికి పోదామో చెప్పు. ఒకవేళ అది కాలేదు అంటే రేపు సభ సాక్షిగా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరిలో రైతాంగానికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాసి నేను చేయలేకపోయినా నన్ను క్షమించనని చెప్పేసి వేడుకో.